గత 25 సంవత్సరాల నుంచి ఈ డివైడర్ మీద రాజా గారి ఫ్లెక్సీతో చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో కట్టడం అనేది మా సాంప్రదాయం. కానీ మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నా ఆఫీస్ ఎదురుగా రాజా గారి ఫ్లెక్సీ, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలన్నీ వేసుకొని, మా కార్పొరేటర్ ఫోటోలన్నీ వేసుకొని మేము ఫ్లెక్సీ కడితే ఈ 25 సంవత్సరాల్లో లేని అభ్యంతరం ఈ రోజు ఎందుకు వచ్చింది? దాన్ని ఎవరు పోవడంతో ఈ పనులు మున్సిపల్ కమిషనర్ గారు, ఏసీపీ గారు, ఈ పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇదేమన్నా ప్రజలకు ఇబ్బంది కలిగి, వాహనదారులకు ఇబ్బంది కలిగి, ఎవరికైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే మీరన్నా ఈ ఫోర్స్ తో ఎవరిని తీయకపోతే తీయడం అనేది మీ పద్ధతి. కానీ ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితుల్లో, ఎవరికి ఇబ్బంది కలిగిన ప్లేస్ లో 25 సంవత్సరాల నుంచి ఉన్న ఫ్లెక్సీని ఈ రోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మేము అధికారంలో ఉన్న తర్వాత, ప్రతిపక్ష నాయకుడిగా నేను మున్సిపల్ లో ఉన్న రోజు ఉన్న పరిస్థితిలో ఈ రోజు తీయటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారంటే తనాల్లో టీడీపీ పార్టీని బతకనీయకూడదు అని చెప్పి మీరేం నిర్ణయించుకున్నారా? టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నాడు, నియోజకవర్గ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నాడు, టౌన్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నాడు, బీసీసీఎల్ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ఉన్నారు, మా కౌన్సిల్ అందరూ ఇక్కడ ఉన్నారు, బీజేపీ నాయకులు అందరూ ఉన్నా కూడా ఇంకా మీరు ఫోర్స్ తో 100 మంది పోలీసులు ఇక్కడ మీరు సిబ్బందిని దించి మున్సిపల్ అధికారులు ఈ దౌర్జన్యం కొనసాగిస్తున్నారంటే తనాల్లో టీడీపీ పార్టీ పరిస్థితి ఈ రోజు ఎలా ఉందనేది ప్రజలు గమనిస్తున్నారు. ఒక వ్యక్తి మా దయాభిషతో గెలిచి ఈ రోజు మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూటమికి కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటే ఆ సీట్లో మేము త్యాగం చేసి మేము ఇచ్చి రోడ్డు మీద ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కూడా మేము బూతుల దగ్గర ఉండే ఆ నాయకుని మేము గెలిపిస్తే ఆ నాయకుడు ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద నుంచోబెట్టాడు అధికారం వచ్చిన తర్వాత. ఇది ప్రజలు గమనిస్తున్నారు, అందరు గమనిస్తున్నారు. దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్తుందో మేము కూడా చూడాలనే ఉద్దేశంతో రోడ్డు మీద కూర్చున్నాం.